జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ అనేది మార్కాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సైన్స్ ఫేర్ అనేది మనం ఎవరి ఇయర్ నిర్వహించుకుంటుంటాము. అయితే ఒక సంవత్సరము ఒంగోలు డివిజన్లో, ఒక సంవత్సరం మార్కాపురం డివిజన్లో నిర్వహించాలి. ఆ విధంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరము. దీంట్లో వచ్చేసి మొత్తం ఫస్ట్ స్కూల్ స్థాయిలోను, తర్వాత మండల స్థాయిలోను, దాంట్లో సెలెక్ట్ అయిన ప్రాజెక్ట్స్ డిస్ట్రిక్ట్ లెవెల్కి తీసుకురావడం జరిగింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో వచ్చేసి 190 ప్రాజెక్ట్స్ ప్రతి మండలం నుంచి సెలెక్ట్ చేసి, దాంట్లో వచ్చేసి ఇండివిజువల్ ప్రాజెక్టు, గ్రూప్ ప్రాజెక్టు, తర్వాత టీచర్ ప్రాజెక్టు, ఇట్లా 3 రకాల ప్రాజెక్టులు ప్రతి మండలం నుంచి ఇక్కడ సెలెక్ట్ చేసి తీసుకొని రావడం జరిగింది. ప్రజెంట్ ఈరోజు ఎగ్జిబిషన్ అనేది జరుగుతూ ఉంది. దాన్ని మన ఎమ్మెల్యే శ్రీ కుందూరు నాగార్జున రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మిగతా మున్సిపల్ చైర్మన్ గారు, తర్వాత డిఎల్డిఓ గారు, ఎంపీడీఓ గారు అందరూ కూడా ఈ యొక్క ఎగ్జిబిషన్స్ ప్రారంభోత్సవం చేసి ప్రజెంట్ పిల్లలు ఎగ్జిబిట్ చూడడం కోసము నియర్ బై స్కూల్స్ అన్నిటికి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా వచ్చి చూస్తున్నారు. మరి ఈ ప్రాజెక్ట్స్ దాదాపు పిల్లల యొక్క సైన్స్ పట్ల వారి యొక్క పరిజ్ఞానం ఏ విధంగా ఉంది, ఫ్యూచర్ సైంటిస్టులు అవ్వడానికి ఎంతవరకు దోహదపడతాయి అనే దాని మీద పిల్లలు చక్కగా ప్రాజెక్ట్స్ తమ గైడ్ టీచర్ సహకారంతో తయారు చేయడం జరిగింది. ప్రతి ప్రాజెక్టు కూడా చాలా కాంపిటేటివ్ బాగా ఉంది. అంటే మెయిన్ పీపుల్స్కు, ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాటిని ఎట్లా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలా అనే దాని మీద ఎక్కువగా ఈ ప్రాజెక్ట్స్ తయారు చేయడం జరిగింది. కాబట్టి మరి ఈ ప్రాజెక్ట్స్ తయారు చేసిన పిల్లలు, తర్వాత గైడ్ టీచరు, హెడ్ మాస్టరు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఇటువంటి ప్రాజెక్టులు, ఇంకా క్వాలిటీ ప్రాజెక్ట్స్ రావాలి. ఇంకా కొంచెం క్వాలిటీ తగ్గినట్టుంది. నెక్స్ట్ ఈ క్వాలిటీ ప్రాజెక్ట్స్ వచ్చేటట్టుగా, ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ వచ్చేటట్టుగా ఇంకా ఎప్పటి నుంచే ప్లాన్ చేసుకొని ముందుకెళ్తామని తెలియదు. మార్కాపురం జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో ఈరోజు డిస్ట్రిక్ట్ సైన్స్ ఫేర్ జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇంకొక అడిషనల్ ఎగ్జిబిషన్ ఇక్కడ టీచర్ ఒకరు దాదాపు 2.5 months 3 months కష్టపడి మ్యాథ్స్ కంప్లీట్గా ఎగ్జిబిట్ ఒకటి రెడీ చేసినారు. అది రెడీ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 2.5 months పట్టింది. ఈచ్ అండ్ ఎవ్రీ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో, మ్యాథమెటిషియన్స్, ఈ ఈచ్ అండ్ ఎవ్రీ సైంటిస్ట్ని డిస్క్రైబ్ చేస్తూ కొన్ని మ్యాథమెటికల్ ఫార్ములాస్, దానితో పాటు పిల్లలకి టచ్ బేస్డ్, సీ బేస్డ్ కొన్ని గేమ్స్, 6th క్లాస్ నుంచి 10th క్లాస్ లోపల వాళ్ళు డిఫరెంట్ వేస్ ఆఫ్ అండర్స్టాండింగ్ తోటి డిఫరెంట్ థింగ్స్ కూడా రెడీ చేస్తున్నారు. సో కైండ్ ఆఫ్ ప్లే అండ్ లెర్న్, సీ అండ్ లెర్న్. సో ఆ విధంగా తయారు చేశారు. స్కూల్స్లో టీచర్స్ ఏదైతే పిల్లలకు అర్థమయ్యే విధంగా తీసుకెళ్తున్నారో, ఈ ఒక్కొక్క మెథడాలజీ ఏదైతే ఉందో, ఈ ఒక్కొక్క మెథడాలజీని డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఒకసారి ఐడెంటిఫై చేసి మేబీ ఈ కైండ్ ఆఫ్ మెథడాలజీ ఆర్ అప్రోచ్ ఏదైతే ఉందో త్రూఅవుట్ ద స్టేట్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇది ఒక కైండ్ ఆఫ్ ఎగ్జిబిట్. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎగ్జిబిట్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో యూనిక్ థింగ్స్ ఒకసారి ఐడెంటిఫై చేసి ఈ అప్రోచ్లో వెళ్తే పిల్లలకి తొందరగా అర్థమవుతుంది. ఎండ్ ఆఫ్ ది డే మనం చూసుకోవాల్సింది పిల్లలు ఫాస్ట్గా ఏ కైండ్ ఆఫ్ అప్రోచ్, ఏ కైండ్ ఆఫ్ మెథడ్ యూజ్ చేస్తే వాళ్ళు ఫాస్ట్గా గ్రాస్ప్ చేస్తారు. ప్లస్ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్ కానీ లేదా నెక్స్ట్ టర్మ్ కానీ వాళ్ళు ఈజీగా త్రూ అవుతారు. ప్లస్ నెక్స్ట్ ఇయర్ వాళ్ళు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.